హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మెగా డిఎస్సి యొక్క ఈరోజు ముఖ్యమైన అప్డేట్స్ అయితే మాట్లాడదామండి. ఇక్కడ చూసుకోవచ్చు, మెగా డిఎస్సి మరింత ఆలస్యం, ముఖ్యమైన కారణాల గురించి మాట్లాడదాం. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ నివేదికపై కొత్తగా అధ్యయనానికి మంత్రివర్గం ఉపసంఘం గురించి కూడా మాట్లాడదాం. డిఎస్సి ఉచిత కోచింగ్కు రేపటిలోగా వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి. సో ఇవన్నింటి గురించి వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను గైస్. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. వితౌట్ ఎనీ వేస్టింగ్ ద టైం, లెట్స్ బిగిన్ ద వీడియో. సో ఇక్కడైతే చూడొచ్చు, ఎస్సీ వర్గీకరణ నివేదికపై అధ్యయనానికి మంత్రివర్గ ఉపసంఘం అని చెప్పేసి. ఎస్సీ వర్గీకరణపై రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికపై అధ్యయనానికి 5 మంత్రులతో ఉపసంఘాన్ని ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది. ఇప్పుడు మిశ్రా గారు ఒక నివేదిక అయితే ఇచ్చారు కదా, ఆ నివేదిక అనేది ప్రాపర్గా ఉందా లేదా, లోటుపాట్లు ఉన్నాయని చెప్పేసి దాన్ని అయితే క్రాస్ చెకింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ 5 మంత్రులతో కలిసిన సంఘం అయితే కమిటీలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల విజయరాజేంజనేయ స్వామి, హోంమంత్రి గారు అండ్ అదేవిధంగా చాలామంది 5 అయితే ఉండడమే జరిగింది. వారి నేమ్స్ అనేవి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో వారందరూ క్రాస్ చెకింగ్ చేసిన తర్వాత వర్గీకరణ నివేదిక ప్రాపర్గా ఉందని తెలిసాక మళ్ళీ దాన్ని ప్రభుత్వానికి అప్పగిస్తారు. సో తర్వాత అది చట్టం అది చేయబడుతుంది. సో ఇదంతా ప్రాసెస్ కానీ కనీసం ఒక 1 మంత్ సమయం అనేది పడుతుంది గైస్. అందుకే నేను మెన్షన్ చేయడమే జరిగింది, మెగా డిఎస్సి మరింత ఆలస్యం అని చెప్పేసి. సో అదేవిధంగా డిఎస్సికి సంబంధించి ఫ్రీ కోచింగ్ గురించి ఒక అప్డేట్ అవుతుంది. దాని గురించి కూడా మనం మాట్లాడదాం. డిఎస్సి ఉచిత కోచింగ్కు రేపటిలోగా వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి. డిఎస్సి ఉచిత కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకొని షార్ట్ లిస్ట్ ఉన్న ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఈ నెల 15 లోపు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలని సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా ఉపసంహారకు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన కోచింగ్ ఇన్స్టిట్యూషన్లకు తమ ప్రాధాన్యతకు ఎంపిక చేసుకోవాలని కోరారు. జ్ఞానభూమి పోర్టల్ లేదా వెబ్ పోర్టల్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలని సూచించారు. సో ఎవరైతే అభ్యర్థులు అయితే పెట్టుకొని ఉంటారో డిఎస్సి ఫ్రీ కోచింగ్కి సంబంధించి వారందరూ కూడా ప్రిఫరెన్సెస్ అనేవి పెట్టుకోవాలని చెప్పేసి దాని గురించి అయితే మాట్లాడమే జరిగింది. సో ఎవరైతే అభ్యర్థులు దానికోసం ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే ప్రిఫరెన్స్ అనేది ఇంకా చూజ్ చేసుకోలేదో 15 వరకు సమయం అయితే ఉంది. ఈలోపు మీరైతే ప్రిఫరెన్స్ అనేది వెబ్ ఆప్షన్స్లో, వెబ్ పోర్టల్స్లో అయితే పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఇక్కడ ఇంకొకటి న్యూస్ దానికి సంబంధించి ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ప్రచురించారు. ఎస్సీ వర్గీకరణ సిఫార్సుల అధ్యయనానికి మంత్రివర్గం ఉపసంఘం అని చెప్పేసి. ఎస్సీ వర్గీకరణపై రిటైర్డ్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో నియమించిన ఏకసభ్య కమిషన్ సిఫార్సుల అధ్యయనానికి మంత్రివర్గం ఉపసంఘం ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. హోంమంత్రి మంగళపూడి అనిత టీడీపీ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీరామ్ ఉంటూ సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి వ్యవహరిస్తారు. సంబంధ శాఖల అధికారులు సమన్వయంతో మంత్రివర్గ ఉపసంఘ సభ్యులు సమావేశమై ఎస్సీ వర్గాలపై రాజీవ్ రంజన్ మిశ్రా ప్రభుత్వానికి సమర్పించిన నివేదికపై చర్చించాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో సమీక్ష అనంతరం ప్రభుత్వానికి తగిన సూచనలు, సలహాలు, పరిశీలనతో కూడిన రికమెండేషన్ సమర్పించాలని ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. సో ఇది గైస్ అప్డేట్ అయితే కనుక వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.